రాజమహేంద్రవరంలో కిడ్నీ సంబంధిత సమస్యలతో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, కిడ్నీ వ్యాధులతో మరణించిన వారి వివరాలేంటి, పరిస్థితి ఏంటి? వెంకటేష్, రాజమహేంద్రవరంలో నిన్న ఒక అంశం వెలుగు చూసింది. మొత్తం వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఆసుపత్రులు పాలయ్యారు. ఈ ఆసుపత్రిలో చేరిన తర్వాత అందరూ ఒకే ఇబ్బందులతో, మూత్రపిండ వ్యాధుల సమస్యతో మూత్రం ఆగిపోవటం, కిడ్నీ ఫంక్షన్ ఆగిపోవడంతో అధికారులు, ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల యాజమాన్యాలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎందుకు జరిగింది, ఏం జరిగిందని తేల్చారు. అయితే ఒక వ్యక్తి పోసిన పాలు తాగటం వల్ల ఈ ఆయా కుటుంబాలకు చెందిన వారు 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిన్నటి నుంచి ఇప్పుడు గత శుక్రవారం నుంచి కూడా 5గురు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాకినాడ జిహెచ్లో 2, రాజమహేంద్రవరంలో 2, మొన్న గత శుక్రవారం ఒకళ్ళు, మొత్తం 5గురు. వీళ్ళందరూ కూడా వయసు 60 దాటిన వాళ్లే. కోరుకొండ మండలం, రాజమహేంద్రవరం సమీపంలోనే ఒక మండలం. అక్కడి నుంచి నిత్యం పాలు తీసుకొస్తాడు గణేష్ అనే వ్యక్తి. అతను పోసిన పాలు శివరాత్రి ముందు రోజు, ఆ తర్వాత తాగిన తర్వాత ఒక్కొక్కరు వస్తున్న ఆసుపత్రి పారయ్యారు. అందరికీ కూడా ఒకే అనారోగ్య సమస్యలు బయటపడటంతో ఒకళ్ళు ఆరా తీయటం వల్ల ఇది అంశం వెలుగులోకి వచ్చింది. వెంటనే రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులందరూ అప్రమత్తమై సర్వే చేశారు. ఎవరెవరికి పాలు పోసారు, ఏం జరిగిందనేది కూడా ఆ వ్యాపారి నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఇంకా కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరో 2 చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో ఒక బాలుడు, 3 ఏళ్ల బాలుడు, 5 నెలల శిశువు కూడా ఉంది. వాళ్ళిద్దరు అయితే కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇది కల్తీ పాలకు సంబంధించి పాలు, పెరుగు, అట్లాగే ఈ మొత్తం బాధితుల నమూనాలన్నీ హైదరాబాదు, విజయవాడ, అట్లాగే ముంబై కూడా పంపించామని అధికారులు చెప్తున్నారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కల్తీ పాల వల్లే ఇలా జరిగిందనేది ప్రస్తుతానికి అధికారులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయిలో వివరాలు రావాలంటే, ఇంకా ఏం జరిగిందనే కారణాలు తెలియాలంటే మాత్రం నివేదికలు వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ.